హలో. నమస్తే అండి, జై శ్రీరామ్. హలో. జై శ్రీరామ్ సార్. నమస్తే సార్. చెప్పండి సార్ నేను ఉమామేశ్వరని ఇంగ్లీష్ రిటైర్డ్ సార్. ప్రస్తుతం హొస్పేట్ అంటే కర్ణాటక స్టేట్. చెప్పండి. అది మెసేజ్ చేశారు. అదే సార్, నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ అనంతపూర్. ఇక్కడ వచ్చి హాస్పిటల్లో రిటైర్ అయినాను. మళ్ళీ అనంతపూర్లో సెటిల్ అవుతాను. ఇంకా ఇక్కడ కొంచెం సార్ మీరు సార్ నేటివ్ ప్లేస్? సార్ నేటివ్ వచ్చేసరికి మచిలీపట్నం అండి, వైజాగ్లో సెటిల్ అయ్యాము. వైజాగ్. అదే చూస్తూ ఉంటాను సార్ మీవి. అవన్నీ మంచి పోరాటము సార్. నేను ఒకటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను సార్. ఓకే, పేరు సార్? ఆదిత్య మతము అని. మాకు ఆదిత్య మతం పూర్వకాలము అంటే లాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫస్ట్ గాడ్ సన్నే ఉండింది, సూర్యుడు. తర్వాత జనాలు పెరిగే కొద్దీ, ఐడియాస్ పెరిగే కొద్దీ సరస్వతి, లక్ష్మి, విష్ణువు, వివిధ రకాల గణపతి అన్ని పుట్టినారు. బుద్ధుడు వచ్చిన తర్వాత మ్యాన్ గాడ్ పుట్టినాడు, బుద్ధుడు. క్రైస్ట్ వచ్చిన తర్వాత బుద్ధుడికి ఒక బుక్ ఉంది, ధర్మశాస్త్ర ఏదో బుక్ ఉంది, దమ్మ అని, బుద్ధ దమ్మ అంటే బుక్. ఓకే సార్, అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? డైరెక్ట్ చెప్పండి. అదే చెప్తాను. అదే 2 minutes వచ్చింది నాకు చెప్పేసి. తర్వాత క్రైస్ట్ వచ్చినాక క్రైస్ట్ సింబల్, క్రైస్ట్ ఒక బైబిల్ అనే బుక్, ఒక మతము ఏర్పడింది, ఒక బుక్, ఒక సింబల్ ఏర్పడింది. తర్వాత ఇది మహమ్మద్ వచ్చిన తర్వాత ఒక బుక్, ఒక సింబల్ ఏర్పడింది, ఒక గుంపు తయారైంది. కానీ యాక్చువల్లీ ప్రత్యక్ష దేవుడు అంటే సూర్యుడు అనమాట. అందుకని నేను ప్రత్యక్ష దేవునికి పూజ చేయాలా, పరోక్ష దేవుడికి సింబల్ కని పూజ చేసుకోవాలా. ఆదిత్యుడు అని, సూర్యదేవునికి ఆదిత్య హృదయం అని ఒక మంత్రం ఉంది. అంటే మీకు పంచాయతన పూజ ఐడియా ఉందండి? ఉంది. పంచాయతన పూజలో ఏదైతే మనము 5 దేవతలను ప్రతిష్ఠిస్తామో, ఆ 5 దేవతలు వారి వారి దీన్ని బట్టి, ప్రిఫరెన్స్ ని బట్టి ప్లేస్మెంట్స్ మారుతుంటారు. మనం చేయాల్సిన 5 అనే దాన్ని బట్టి పంచాయతన పూజ మనకి ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించారు. ఐడియా ఉందా మీకు? ఉంది సార్. అది అక్కడ ఆల్రెడీ ఉన్నది కదా, అప్పుడు అక్కడే ఉంది కదా. మనం మళ్ళీ ప్రత్యేకంగా ఆదిత్య పూజ ఇప్పుడు మళ్ళీ ఏదంటే ఇప్పుడు ఏం చెప్పారు మీరు? ఏదో చెప్పారు, ఏ మతం అది? ఆదిత్య మతం, సూర్య మతం. మళ్ళీ అదే సార్, ఇప్పుడు మళ్ళీ అది చేయాల్సిన అవసరం లేదు కదా సార్. ఇప్పుడు పంచాయతన పూజలోనే వస్తుంది. ఇప్పుడు శివ పంచాయతన పూజ అనుకుందామండి. శివుడు మధ్యలో ఉంటాడు, 4 దిక్కులు నలుగురు, ఒక దిక్కు గణపతి, ఇంకొక దిక్కు సూర్యుడు, ఇంకొక దిక్కు లక్ష్మి, ఇంకొక దిక్కు నారాయణుడు. సో శివ పంచాయతన పూజలు ఇలా వస్తారు. సో పంచాయతన పూజలోనే మొత్తంగా వస్తున్నారు కదా, మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఆదిత్య మతం అని తీసుకురావాల్సిన అవసరమే ఉంది. అదే ఎందుకు తీసుకుని రావాలంటే, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచానికి సూర్యాదిత్య వ్రతమే మంచిది అనమాట. హెల్త్ కు, కాన్సన్ట్రేషన్ కు, ఇంటెలిజెన్స్ కు, డైనమిజం. ఇది పంచాయతన పూజలో ఆల్రెడీ ఉన్నారు కదా సూర్య భగవానుడు, మళ్ళీ ఇంకా ప్రత్యేకం ఏంటి అని. మనము పంచాయతనం అంటే ఇప్పుడు యూరోపియన్స్ ఉన్నారు, రష్యన్స్ ఉన్నారు, ఐరబ్స్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు. వాళ్ళకు విష్ణువు, మహాలక్ష్మి అంటే తెలియదు. సూర్యుని పూజ చేయండి అంటే చేస్తారు, ఎందుకంటే కనిపించే దేవుడు. అలా కదండి, తెలియదు కాబట్టే కదా. ఇప్పుడు మనము మన పూజా విధానం, ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి షోడశోపచారాలు, ఇంకోటి కావచ్చు, అర్చన కావచ్చు, ఏదైనా సరే ఆ విధానాలన్నీ కూడా పెట్టింది ఆదిశంకరాచార్యుల వారే కదా. మనకి విధానం చూపించి పంపించారు కదా. సో ఆయన చేసిన దాన్నే కదా మనం ఈనాటికి కూడా ఫాలో అవుతున్నాము. మళ్ళీ ప్రత్యేకంగా ఆదిత్య మతం అని రావాల్సిన అవసరం ఏంటంటున్నా నేను. ఎందుకంటే గుంపు తయారు చేసేకి మీకు అర్థం కావట్లేదు. మళ్ళీ ప్రత్యేకంగా తయారు చేయడం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఆదిశంకరాచార్యుల వారు రాకమునుపు శైవులని, వైష్ణవులని, శాక్తేయులని, గానాపతులని 72 అవైదికాల కింద నిలబడి ఎవరికి వాళ్ళు మాదే గొప్పది, మాదే హైయెస్ట్, మాదే గ్రేట్ అనే రీతిలో కొట్టుకు తెచ్చినటువంటి సందర్భాలు. ఇప్పుడు కొట్టుకుంటున్నారు కాదండి. అప్పుడు వాళ్ళు అలా కొట్టుకుంటున్నారు కాబట్టి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి అద్వైతాన్ని స్థాపించి, అద్వైతం రెండనే లేవు, ఉన్నది ఒకటే పదార్థము, ఉన్నది ఒకటే పరమాత్మ, ఒకటే ఇన్ని విధాలుగా ప్రదర్శించబడుతుంది, మన చేత ఇన్ని విధాలుగా ఇదవుతుందనే రీతిలో ఆయన చెప్పి వీటన్నిటిని ఖండించి ఒకే ధర్మాన్ని స్థాపించి, ఆ ధర్మంలో పూజా విధానాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా స్థాపించి
మనకు ఒక విధానం చూపించి అందులో పంచాయతన పూజ అని పెట్టినప్పుడు ఇప్పుడు షణ్మతాలు 6 మతాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని వేదం అనేది అంగీకరించదగింది అనే రీతిలో చెప్పి షణ్మతాలను స్థాపించి షణ్మతాచార్య శంకరాచార్యగా మారి ఆయన ఇచ్చినటువంటి పూజా విధానంలో పంచాయతన పూజ అనే దాన్ని ఈనాటికి కూడా కొనసాగిస్తున్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఆదిత్య మతం అని తీసుకురావడంలో అంతరార్థం ఏంటంటున్నారు. అదే సార్, అదే చెప్తాను నేను. ఇప్పుడు ఈ పంచాయతనం ఇవన్నీ పండితులకు మాత్రమే అర్థమవుతాయి. ఈ పామర జనాలకు అది ప్రత్యేకంగా వాళ్ళకి అర్థమయ్యేదే ఉంది. ఇప్పుడు 4 దిక్కులు, 4 దిక్కుల్లో 4 దేవతలు, మధ్యలో మన ఈశ్వరుడు, అంటే మనకు నచ్చినటువంటి ఈశ్వరుడు. ఇప్పుడు అది ఎవరైనా కావచ్చు. మీరు సూర్యుడు తీసుకొచ్చుకొని మధ్యలో పెట్టుకోండి. సూర్యుడు ఉన్న ప్లేస్ లో తీసుకెళ్లి శివుడిని పెట్టుకోండి. ఎందుకంటే శివుడు మధ్యలో ఉంటే శివ పంచాయతన పూజ అంటారు. శివుడు మధ్యలో ఉండి 4 మూలల 4 దేవతలు, ఒకవైపు గణపతి, ఇంకొక వైపు సూర్యుడు, ఇంకొక వైపు విష్ణువు, ఇంకొక వైపు లక్ష్మి శక్తి రూపము. ఈ 5 అట్లా ఉన్నప్పుడు సూర్యుడు ఉన్న ప్రదేశంలో శివుడిని పెట్టి, శివుడు ఉన్న ప్రదేశంలో అంటే మధ్యలో సూర్యుడిని పెట్టుకొని మీరు ఆ పంచాయతన పూజ చేసుకోండి. మళ్ళీ ప్రత్యేకంగా ఈ ఆదిత్య మతం అనేది ఎందుకు అంటున్నాను. అక్కడే మీకు అన్ని కనబడుతున్నాయి. మీకు వాళ్ళకి ఎవరికో తెలియలేదు అంటే, ఇప్పుడు పసిపిల్లలు ఉంటారండి, మనము పుట్టిన తర్వాత వచ్చే వరకు 3 ఏళ్ల వరకు 5 ఏళ్ల వరకు తీసుకెళ్లి స్కూల్లో వేస్తాం. స్కూల్లో దేనికి వేస్తామంటే వాళ్ళకి రాదు కాబట్టి, తెలియదు కాబట్టి అందులో వేస్తే వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలు. రాదు కదా అని చెప్పేసి వదిలేసి, ఎవరే నీ కళ్ళకు కనబడుతుంది కదా, నీకు నచ్చినట్టు బతుకురా అని చెప్పేసి వాడిని గాలికి వదిలేయాలి కదా అన్నీ. ఇప్పుడు విదేశాల్లో లేదంటే తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజెప్పి ఇది విధానం అని చెప్పేసి ఆ విధానంలో పూజ చేయండి అని చెప్పాలి. ఇప్పుడు మనము చేసేటువంటి మూర్తి ఆరాధన ఏదైతే ఉందో ఆ విగ్రహం అనేది నిగ్రహాన్ని ప్రతిపాదిస్తుంది. సో అది మనకి ఏకాగ్రత కోసం మనము విగ్రహాన్ని మూర్తి ఆరాధన చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నాము. ఓకే, బానే ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే ఆ మతాన్ని, అంటే ఒక మతాన్ని ఇంప్లిమెంట్ చేసే మైండ్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఆ మెచ్యూరిటీ అనే దాన్ని ఇక్కడ ఉపయోగించి మనకి గురువులు చూపించినటువంటి మార్గం, నగురోరధికం, గురువుల కంటే అధికులు అనేవారు లేరు. గురువుల మాట ఎందుకు గురి ఉండాలి. వాళ్ళ పైన ఉన్న గురి ఉపయోగించుకొని వాళ్ళు చెప్పిన విధానాన్ని పాటించడంలో మనకు వచ్చేటువంటి బాధ ఏంటి? ఇది నేను మిమ్మల్ని ఎందుకు అపోజ్ చేస్తున్నాను దీని విషయంలో అంటే, ఆల్రెడీ ఇంతకు ముందు ఇంకొక అతను వేరే వాళ్ళు అంటే ఫస్ట్ వేరే మతం ఏంటంటే అశ్వత్థ వృక్షం కింద నేను ఒక్కడనే గురువుని అనే రీతిలో ఇంకొక ఫేక్ గాడు ఎవడో వచ్చాడు. సో వాడి మతాన్ని పెంచుకోవడానికి, పోషించుకోవడానికి మనల దగ్గర నుంచి అంటే మన వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు అడ్రస్లు తీసుకొని వాళ్ళకి ఫ్రీ బుక్స్ కింద పంపిణీ చేసి వాళ్ళ మతాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు. సో వాళ్ళ పట్ల వీలైనంత వరకు అవగాహన కల్పించాం. మన వాళ్ళకి చాలా మంది తగ్గారు, ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గారు. అది అయిన తర్వాత రెండో మనిషి ఇంకొక అతను వచ్చి ఇప్పుడు వేరే అంటే ఇంకొకరిని ఎవరినో దేవుడిగా ప్రతిపాదించి మళ్ళీ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా సనాతన ధర్మానికి చాలా దగ్గరగానే అనిపిస్తుంది. ఇవి ఏవైతే ఈ మతాలు అనేవి వస్తున్నాయో, మతం అని ఎందుకు అంటున్నాము, మనిషి మతి నుంచి పుట్టేది మతం. సో ఆ మతి నుంచి పుట్టేటువంటి ఆ మతం అనేది ఏదైతే ఉందో ఆ మతాన్ని మనము ఇంప్లిమెంట్ చేసి డెవలప్మెంట్ చేసి తీసుకెళ్లడం ద్వారా వేదం చెప్పినటువంటి, ఇప్పుడు వేదం అంటేనే భగవంతుడు, శృతి, దానికి మనము చేసేటువంటి ద్రోహం ఏదైతే ఉందో, ఇప్పుడు అవైదికాలని ఎందుకు అంటున్నాము, వేదం చెప్పనివి ఏవైతే ఉన్నాయో అవైదికాలు, అవి మనిషి మధ్య నుంచి పుట్టేవి. నిజానికి చెప్పాలి అంటే కనుక ప్రతి ఒక్కడు, ఇప్పుడు ఒక 850 కోట్ల మంది మనుషులు ప్రపంచం మొత్తం ఉంటే 850 కోట్ల మతాలు రావాలి. లెక్కన 850 కోట్ల మతాల్లో ఎవడు సృష్టించిన మతాన్ని ఎవడు పాటించాలి, ఎవడు అవలంబించాలి, ఎవడు అవలంబించకపోతే ఎవడికి వచ్చే నష్టం ఏంటి, వీటి వల్ల వచ్చే గొడవలు ఏంటి, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని వేదం అంటే భగవంతుని శ్వాస అది ఏం చెప్పిందో దాన్ని మాత్రం పాటించగలిగితే చాలు. మనకు మిగతా మతాలు ఏవి కూడా అక్కర్లేదు. మీరు ఇప్పుడు అంటున్నటువంటి ఆదిత్య మతం అనేది ఏదైతే ఉందో ఆదిత్యుడు కూడా పంచాయతన పూజలో ఒక భాగం కాబట్టి బెస్ట్ సొల్యూషన్ ఏంటి కనుక పంచాయతన పూజలో మీరు మధ్య భాగంలో ఆదిత్యుడిని పెట్టుకొని ఆదిత్యుడి ప్రదేశంలో శివుడిని పెట్టి పంచాయతన పూజ చేసుకోండి. హ్యాపీ.
సో మీకు ఏంటంటే ఈ మతాన్ని డెవలప్ చేసే ఆ మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్ ని ఇటువైపు తిప్పడం ద్వారా భగవంతుడి కొద్దిగా దగ్గరగా ఉండి, అంటే ఉపవాసంగా ఉండి ఆయనకు అందుబాటులో ఉండి ఆయన సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సాధన కోసం టైం దొరికింది, ఇక్కడ మతాన్ని డెవలప్మెంట్ చేసే ఆ టైం ఏదో ఇక్కడ సాధన కోసం దొరికింది. సో జీవితం ఉద్ధరించబడుతుంది. ఇవన్నీ చేస్తాను సార్. నేను సింబల్ తయారు చేశాను, చూడండి మీరు. సరే పెట్టండి, నేను లైన్ లోనే ఉంటాను. సింబల్ చూడండి ఫస్ట్, చూసి మీకు అర్థం. పెట్టండి.